అందరూ కూడా చూసే ఉంటారు ఆ వీడియో. ఎక్కడైనా క్షమాపణ కనపడిందా? ఇంకా మేము చేసింది కరెక్టే, దీన్ని మిగతా ఛానల్స్ తప్పుగా ప్రచారం చేస్తున్నారని చెప్తున్నారు. సో బేసిక్లీ ఇదేంటంటే పోలీస్ యాక్షన్ జరుగుతుందండి. ఇది కంప్లీట్ అయ్యే వరకు చూడటం యాజ్ మహిళా కమిషన్గా మా బాధ్యత మేము తీసుకుంటాం. తర్వాత ఇది మళ్ళీ జరగకుండా ఏ ఛానల్లో రిపీట్ అవ్వకుండా చూడటం మనందరి మీద బాధ్యత ఉంది. ముఖ్యంగా ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు కూడా మేము లెటర్ రాస్తాం. ఎందుకంటే ఇలాంటి ఛానల్స్ లైసెన్స్ కనుక క్యాన్సిల్ చేయకపోతే ఇంకో ఛానల్స్ ఇదే మాట అంటాయి, రేపు చేయలేరు అనే ధీమా వస్తుంది. అలాగే మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ వీళ్ళందరికి కూడా లెటర్ రాసి మా సైడ్ నుంచి మేము డెఫినెట్ ఇది చెయ్యాలి. ఎందుకంటే కేవలం ఒక స్టేట్కి సంబంధించిన ఇష్యూ కాదు, ఇలాంటి ఇంకో స్టేట్లో జరగచ్చు. ఈజీగా మహిళల్ని టార్గెట్ చేస్తున్నారు ప్రతి విషయంలో. సో తప్పకుండా వీటి మీద యాక్షన్ తీసుకోండి అని ఆ రెండు కౌన్సిల్స్ కూడా రాస్తాము. అలాగే మేము చెప్తున్నాం, రాజకీయ పార్టీలకు సంబంధించిన ఛానల్స్ ఏవైతే ఉన్నాయో మిమ్మల్ని నడిపే మేనేజ్మెంట్కి కానీ వాళ్ళు సపోర్ట్ చేసే పార్టీస్కి కానీ ఏమన్నా విభేదాలు ఉంటే రాజకీయంగా విమర్శించుకోండి. అంతేగాని మధ్యలో మహిళలను తీసుకొచ్చి నోరు ఉంది కదా అని, లేకపోతే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అదొక ఈజీ పదం అయిపోయింది మధ్య అందరికీ. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు ఎలక్ట్రానిక్ మీడియాలోనే కానీ సోషల్ మీడియాలో ఆడవాళ్ళ మీద అవహేళనగా మాట్లాడటం అనేది సర్వసాధారణం అయిపోయింది. మాకు గత 5 ఏళ్లలో ఎలా ఉందో మేబీ అవన్నీ యాక్సెప్ట్ చేశారో అది మాకు అనవసరం. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి, థింగ్స్ మారాయి. డెఫినెట్లీ ఇలాంటివి వస్తే మాత్రం యాక్షన్ అనేది తీసుకుంటాము. శిక్ష పడే వరకు కూడా దాన్ని ఫాలో అప్ చేస్తాం. ఏదైతే మహిళా కమిషన్ పవర్స్లో ఎంతవరకు మాకు పవర్స్ ఉన్నాయో ఆ పవర్స్ అన్నీ యూజ్ చేసుకొని ఎక్కడ తప్పించుకోవటానికి ఛాన్స్ లేకుండా డెఫినెట్లీ యాక్షన్ అనేది. ఇది నిన్నటి నుంచి అతను అబ్స్కాండింగ్లో ఉన్నాడని తప్పు చేయటం ఎందుకండి? ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం ఎందుకు, మళ్ళీ పారిపోవటం ఎందుకు? అతను చెప్తున్నాడు కదా ఫ్యాక్ట్స్ ఉన్నాయి అని, మరి ఆ ఫ్యాక్ట్స్ తెచ్చి ధైర్యంగా ఇది బేస్ చేసి మాట్లాడని చెప్పాలి కదా. చెప్పలేడు, ఎందుకంటే అదంతా తప్పు. కేవలం అది ఇంటెన్షనల్గా చేసిన కమెంట్స్ అండి. ఏదో డిస్కషన్లో వచ్చో ఫ్యాక్ట్స్ బేస్ చేసుకొని మాట్లాడింది కాదు. కావాలని ఒక పథకం ప్రకారం ఇంటెన్షనల్గా ప్లాన్ చేశారు. ఏదైతే అమరావతికి ఈరోజు రాజధానిగా అభివృద్ధి చెందుతుంది, ప్రభుత్వం సపోర్ట్తో అలాగే సెంట్రల్ సపోర్ట్తో కూడా, సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్తో కూడా ముందుకెళ్తుంది ఓర్చుకోలేక. ఎందుకంటే గత 5 ఏళ్లలో చూసాం, ఎన్నాళ్ళు దాక్కుంటారండి? ఎప్పుడైనా బయటికి రావాల్సిందే. సమన్స్ ఇచ్చినప్పుడు వాళ్ళు దొరకపోతే అది పోలీసులు పట్టుకొని డెఫినెట్లీ వాళ్ళు ఎక్కడున్నా ఎత్తుక్కొని ఫ్యామిలీని వదిలేసి ఎన్నాళ్ళు వెళ్ళిపోతారు? రావాలి. అది ఓపెన్ సీక్రెట్ అంది, అందరికీ తెలిసిందే. ఏ ఛానల్లో వచ్చిందండి? ఏ ఛానల్లో వచ్చింది? దాని వెనక ఎవరున్నారు? ఒక మాజీ ముఖ్యమంత్రి ఉన్నారు, దానికి వాళ్ళకి సంబంధించిన వాళ్ళ భార్య ఉంది, ఇవన్నీ కూడా వీళ్ళందరూ ఉన్నారు కదా. సో దట్స్ అన్ ఓపెన్ సీక్రెట్. దాని వెనక ఎవరున్నారు? ఎందుకంటే గత 5 ఏళ్లలో అమరావతి మీద విషం చిమ్మారు, మహిళను అనరాని మాట్లాడినారు. ఎందుకంటే వాళ్ళు బయటకు వచ్చి అప్పుడున్న ప్రభుత్వాన్ని ఎండగట్టారు వీళ్ళు ఇలా చేస్తున్నారని. సో ఆ మహిళల మీద ద్వేషం ఉంది. వాళ్ళు ఓడిపోవటానికి కారణం కూడా ముఖ్యంగా చాలా వరకు అమరావతి మహిళలు చేసిన ఉద్యమే ఒక కారణం. సో వీటన్నిటిని ఇంటెన్షనల్గా తీసుకొని, ఎందుకంటే ఎక్కడా కూడా అది నోరు జారి అన్న మాట అయితే కాదండి. వెటకారంగా ఒకళ్ళు మాట్లాడుతున్నారు, ఇంకొకరు దాన్ని ఖండించినట్టే మాట్లాడుతున్నారు. మళ్ళీ ఏం చేస్తారే చేసుకోండి పో అన్నట్టు కూడా ఓ భయం లేకుండా ఇంకా కంటిన్యూ చేశాడు ఆ కాన్వర్జేషన్ని. ఇంటెన్షనల్గా అయితే తప్పు, అప్పుడే పొరపాటునైతే అప్పుడు తప్పు జరిగిందని చెప్పాలి. ఎక్కడా కూడా తర్వాత అపాలజీలో కూడా ఇది తప్పుగా దొర్లింది ఈ పదం అని చెప్పలేదు. నేనేదో వాళ్ళని ఉద్దేశించిన అనలేదు. అమరావతి చుట్టుపక్కలైనా అమరావతి మహిళలైనా ఏ మహిళలైనా అది అనాల్సిన పదం అయితే కాదు. డెఫినెట్లీ అండి, మీరు జర్నలిస్ట్లో కూడా మీరు ఊరుకోకూడదు. మీరందరూ కూడా మీ రిలేటెడ్ హెడ్స్ ఎవరు ఉంటారో ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి కూడా మీరు కూడా రాయాలి. ఎందుకంటే జర్నలిస్ట్ అంటే అందరినీ మరి కలిసికట్టుగానే ఒక తాటికి కట్టేస్తారు కదండి. వాడకూడదు, అసలు వాడకూడదండి. అసలు ఎలా అంటారండి? అసలు సరే ఉంటారండి, ఈరోజు ఆడవాళ్ళు వేశ్యలు అన్నారు, ఇప్పుడు అరగంట గంట అనేది ఎవరండి? వాళ్ళంతా అదే నాట్ పేయింగ్ అనే బాధ్యత ఉందా? అది వాళ్ళ అప్పుడే కదా, వాళ్ళ హయాంలోనే కదా ఆ మాటలు వచ్చినాయి. అంటే వీళ్ళ ఇన్వాల్వ్మెంటే కదా, ఆ మహిళలతోనే కదా. మరి వాళ్ళని కూడా మేము అనొచ్చా మరి ఇదే మాట మగ ఇదని? చేస్తారండి. మేము మామూలుగా నాకు సొంత కారులో నేను తిరిగితే వాళ్ళకి ఇబ్బంది,
గవర్నమెంట్ నాకు ఇంకా ఇవ్వలేదు, నా సొంత కారులో తిరుగుతున్నాను, నా కొద్ది నేను తీసుకున్నాను, నాకు తప్పేంటి? దాన్ని కూడా ట్రోల్ చేయాలా? లేకపోతే నేను వేసుకునే బట్టల మీద చుడిదార్ వేసుకొని వెళ్తే దానికో ట్రోలు, ఆడవాళ్ళు ఇలానే రెడీ అవ్వాలని ఉందా? లేదు కదా, డీసెంట్గా రెడీ అవుతాం అందరం, దాన్ని కూడా ఏదో బేస్ చేసుకొని ట్రోల్ చేయాలంటే ఎన్నైనా చేసుకోవచ్చు. అందుకే కదండి అనేది, ఇలాంటి సోషల్ మీడియాలో అయినా ఇలా పబ్లిక్గా అయినా అండ్ ఇవన్నీ కూడా ఈక్వల్ టు హెరాస్మెంట్ అండి. వీటన్నిటి మీద కూడా యాక్షన్ తీసుకోవాల్సిందే.